నేను చేసిన తప్పుకి తనని శిక్షించడం కరెక్ట్ కాదమ్మా. అర్థం చేసుకో ప్లీజ్ అమ్మా. నేను నిర్ణయం తీసుకున్నాను, ఇందులో ఏ మార్పు లేదు. నీకేమైంది భద్రావతి? ఆవేశంతో నీ విలువల్ని నువ్వే తగ్గించుకుంటున్నావు. పిల్లలు తప్పు చేశారు, కానీ ఈ రకంగా శిక్షించడం కరెక్ట్ కాదు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. ముందు శాంతించు, పెద్ద మనసు చేసుకొని పిల్లల్ని క్షమించు భద్రావతి. మీరాపండి నాన్న, ఇలాంటి తప్పులన్నీ మీ పిల్లలు చేస్తూనే ఉన్నారు, అమ్మ క్షమిస్తూనే వచ్చింది. కానీ ఇది మాత్రం క్షమించరాని తప్పు. అమ్మ గురించి, అమ్మ నమ్మకం గురించి ఒక్క క్షణం ఆలోచించని ఈ లక్ష్మి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. చెప్తే అర్థం కాదు, బయటకు వెళ్ళు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా. కొండ కోన అడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా. అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా, ఈ రథమును ఆపగలేదా. నిన్ను సాగనంపడానికి భాజా భజంత్రీలేవైనా తెప్పించమంటావా? వెళ్ళా.